హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక గేమింగ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాం. సో ఇదే మన ఫస్ట్ గేమింగ్ వీడియో. అండ్ ఈరోజు మనం ఆడేది చూస్తున్నారు కదా, సోలార్ స్మాష్. సో చాలా రీసెర్చ్ బట్టి చాలామంది ఆడారు, బాగుంది అని చూసాను. సో మీకు అడ్డం రాకుండా చూపిస్తున్నాను. అండ్ లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు నేను ఇది ఆడేది. సో కొన్ని లెవెల్స్ లాక్ అయ్యి ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్. సో ఈరోజు మనం ప్లానెట్ స్మాషింగ్ చూడబోతున్నాం. తర్వాత సోలార్ స్మాషింగ్ చూద్దాం నేను. సో ఇది మన ప్లానెట్ చూడండి. ఇండియా, చైనా, మొత్తం కాంటినెంట్స్ ఉన్నాయి. ఇది ఏషియా, యూరోప్, ఆఫ్రికా అండ్ ఇక్కడ చూడండి. సారీ, ఇది ఆఫ్రికా. ఎనీవేస్ కాంటినెంట్స్ గురించి నాకు అవసరం. అండ్ కొంచెం నేను సెట్ చేస్తా. అండ్ 1 minute గైస్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం యూజ్ చేయబోతున్నాం అంటే ప్రొటెక్టివ్ షీల్డ్స్ అనమాట. ఫస్ట్ ఒక్కొక్క దాన్ని రిలీజ్ చేసి చూపిస్తారు. చెప్పాను కదా, ఇక్కడ చూసారా ఈ లెవెల్ 13 అని ఉంది కదా, అది మనం ఇప్పుడు ఏమంటారు యూజ్ చేయలేము. ఇప్పుడు నేను స్క్రీన్ వదిలినా, చూసారు కదా. సో ఇది ఇప్పుడు ఇన్విజిబుల్, ఇది ఈ షీల్డ్ని ఓపెన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం రాకెట్స్ తీసుకున్నాం, ఇది చిన్నది కాబట్టి. సో దానిపైన క్లిక్ చేశాను కాబట్టి అటు సైడ్ పోయింది. ఏ డైరెక్షన్ మీద క్లిక్ చేస్తే ఆ డైరెక్షన్ మీద పోయింది. ఓ సారీ, చెప్పడం మర్చిపోయినా, సారీ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఎస్. అండ్ ఈ బాల్ని క్రియేట్ చేద్దాం. ఓ రైట్, బాగుంది. అండ్ నేను ఇది ఈ మధ్యనే అన్లాక్ చేశాను. వావ్. సో చెప్పడం మర్చిపోయా, అవి డిస్ట్రక్ట్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన కదా, ఈ రెండు చేసేసిన, 2 ప్రెస్ చేసిన, 2 రిలీజ్ చేసిన. ఇంకా ఇప్పుడు చూస్తా, చూడండి. లేజర్స్ క్రియేట్ చేస్తాం. అండ్ మనం జూమ్ అప్ కూడా చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనకి ఇదే మోస్ట్ డిస్ట్రక్టబుల్, ఇదే మోస్ట్ డ్యామేజ్ చేస్తుంది. సో ఒకటి రిలీజ్ చేసి చూస్తా. ఆప్షన్ కదా, వెయిట్, ఇంకో ప్లాన్ క్రియేట్ చేస్తే రీస్టార్ట్ చేస్తా. సో ఇప్పుడు ఇదే ది మోస్ట్ డిస్ట్రక్టబుల్. ఇలాగే వస్తుంది. చూసారా, రాకెట్ ఏమంటారు, మార్స్కి వెళ్ళిన రాకెట్ లా వచ్చింది. ఇంకా ఇది చూడండి, ఇట్లా షాక్ వేవ్ క్రియేట్ చేస్తుంది. చూడండి ఒకసారి, ఇలా వెళ్తుంది, ఇట్లా స్ప్రెడ్ అయ్యి మళ్ళా స్ట్రింక్ అవుతుంది, మళ్ళీ పెద్ద బ్లాస్ట్ అవుతుంది గైస్. చూడండి. అండ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్ మాత్రం ఈ ఏలియన్ స్పేస్ షిప్స్లో ఇది ఉంది. ఇది మాత్రం ది మోస్ట్. అండ్ దీంట్లో కూడా ఇది ది మోస్ట్. 2 మోస్టే. సో అది అచ్చాడు వేసిన, కాకపోతే ఇది సెకండ్ మోస్ట్ అనమాట. ఇప్పుడు రిలీజ్ చేసిన సెకండ్ మోస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మోస్ట్ రిలీజ్ చేస్తాను. సో లేజర్ బీమ్ని రిలీజ్ చేస్తుంది, ఇట్లా పెనిట్రేట్ చేస్తుంది విత్. అండ్ మళ్ళీ వ్యానిష్ అవుతుంది టు నన్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. అండ్ దీన్ని చూపించాలంటే మనం మళ్ళీ ఇంకోసారి కొత్త దానికి తీసుకోవాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ ఇది చూడండి, ఒకప్పుడు చైనానే డిస్టర్బ్ చేస్తుంది పీస్ అన్నారు కదా. సరే, చైనా మీదకే రిలీజ్ చేద్దాం అది. కాకపోతే వరల్డ్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది, అది వేరే విషయం. చూడండి గైస్, పవర్ అప్ అవుతుంది. అండ్ ఒక బీమ్ని రిలీజ్ చేస్తుంది. చూడండి,
మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం పేల్గా అవుతుంది, లైక్ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఎమ్మటే ఇంకా చూసారు కదా, ఇదైతే ఎంత 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 పర్సంటేజ్ ఉంది మన భూమి షేప్ అని. అండ్ పాపులేషన్ డెత్ చూసారా, ఇట్లా ఎక్స్పీ వస్తుంది. సో దాన్ని బట్టి మనం ర్యాంక్స్ ఎక్కువ, మన ర్యాంక్ ఎక్కువ అవ్వచ్చు. ఇట్లా నేను ఇప్పుడు 6th ర్యాంక్లో వచ్చిన, 6th ర్యాంక్ స్టార్టింగ్. సో ఇంకా అన్నీ చూపిస్తా. ఇదిగో ఈ ఆస్ట్రాయిడ్ చూసారుగా, మన డైనోసార్స్ని అంతం చేసిందే, మరి అంత కాదు. ఇది మనం కంటిన్యూస్గా ప్రెస్ చేసే ఉంటే ఇట్లా కంటిన్యూస్గా వస్తుంది, ఒకసారి ప్రెస్ చేస్తే ఒకటే వస్తుంది. అండ్ ఇది మూన్. ఒక్క లాజిక్ గైస్, అక్కడ మూన్ ఉంది కదా గైస్, ఇక్కడ మనం మూన్ రిలీజ్ చేసినప్పుడు ఆ మూన్ రాకుండా ఈ మూన్ వేరే దగ్గర నుంచి మూన్ వస్తుంది. ఎందుకు? గేమ్ క్రియేటర్ కొంచెం కామెంట్స్లో చెప్పండి. గేమ్ క్రియేటర్కి ఎన్ని బ్రెయిన్ సెల్స్ ఉన్నాయో. సారీ. ఎనీవేస్, సో బ్లాక్ హోల్ రిలీజ్ చేస్తాగా, మరి అంతేమీ చెయ్యదు కానీ అట్లా లైట్గా ఏదో అట్లా తిన్నట్టు పోయింది. కాకపోతే ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఇట్లా థండర్స్, గెలాక్టికల్ థండర్స్ వచ్చేస్తాయి. గెలాక్టికల్ వినడానికి ఎంత బాగుంది. నెక్స్ట్ రాకెట్, ఇది ఆల్రెడీ చెప్పింది. చూసారా గైస్, ఇక్కడ డెత్ 7,296,000,000 మెంబర్స్ చచ్చిపోయారు, ఇంకా 769 మిలియన్ పీపుల్ బతికే ఉన్నారు. అండ్ ఇంకా ఇది ఇక్కడ బాల్ వేస్తా, మరీ ఎక్స్ప్లోర్ అవ్వదు. అండ్ దీంట్లో ఈ వెరైటీ కూడా ఉంది, బౌన్సింగ్ బాల్ అనమాట. అదిగో కొద్దిసేపు బౌన్స్ అయ్యి ఆగుతుంది. ఇది స్పేస్ స్టేషన్ ఇట్లా రిలీజ్ అవుతుంది, దాంట్లో నుంచి రాకెట్స్ వస్తాయి, డ్యామేజ్ చేసుకోవచ్చు అంతే. అయిపోయా కొద్దిసేపు. ఇది చాలాసేపు పడుతుంది, కరెక్ట్, చాలాసేపు పడుతుంది. సో ఒకసారి రీసెట్ చేసి మనం మిగిలిన ఎక్స్పెరిమెంట్ వేరే ప్లానెట్ మీద చేద్దాం. బికాజ్ ఇట్ హెస్ బీన్ డిస్ట్రాయిడ్. ఇంకొక యాడ్, సారీ రాంగ్, కొద్దిసేపు అవ్వండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ నెక్స్ట్ ఇదేంటిది మర్చిపోయా, ఇది రాకెట్ లాగా పోతుంది. ఇక్కడ మన బాంబ్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది చూడండి. యా, నేను ఇది ఇంతకుముందు గమనించలేదు, కాకపోతే చాలామంది చెప్తే చూసా, బాగానే డ్యామేజ్ చేసింది. ఇక దీంట్లో చూస్తే ఫస్ట్ ఇది రిలీజ్ చేసా. అండ్ ఇదేదో యాసిడిక్ కట్ ఉంది, ఇది కూడా రిలీజ్ చేద్దాం. ఇది పాయిజనస్ బయో వెపన్ అంటారు కదా, అది చూసారా, అది ఎంత పెద్ద క్రియేటర్ రిలీజ్ చేసిందో. ఇది ఇంకా వైడెన్ అయ్యి పోతుందో మన ఇండియా. ఎనీవేస్, ఇదైతే రియాలిటీ కాదు కదా, జస్ట్ గేమ్ కదా. ఓకే. అండ్ ఇది మన స్పేస్ రాకెట్, నాసా రిలీజ్ చేసిన రాకెట్, ఫస్ట్ రాకెట్ భూమిపైకి వస్తుంది, వచ్చి మొత్తం బ్లాస్ట్ చేస్తుంది అనమాట. మరీ అంత పెద్ద బ్లాస్ట్ కాదు. అండ్ ఇది డ్రిల్లర్, మన భూమి మధ్యలో నుంచి డ్రిల్ చేసుకుంటూ పోతుంది. ఐ మీన్ మనం ఇక్కడ డైరెక్షన్ చేస్తే అక్కడ. అండ్ ఇది జస్ట్ న్యూగానే అన్లాక్ చేసిన, యూజ్ చేయలే, అట్లనే చేస్తా, ఆ డ్రిల్లర్ లాగానే చేస్తుంది. చూసారా, డ్రిల్ చేసుకుంటూ పోతుంది. సో ఏం చేస్తుంది, త్రూ దట్ క్రిస్మస్ ట్రీ కదా, చూడలే, క్రిస్మస్ ట్రీ, అది డైరెక్ట్ కోర్ దగ్గరికి పోయినట్టు. ఇది కూడా డ్రిల్ చేస్తూనే ఉంది, అచ్చై నుంచి వస్తుందో లేదో చూద్దాం కదా. కొంచెం ల్యాగ్ ఉంటుంది, సారీ, ఇది ఫోన్ కదా, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇది ఫాస్ట్ త్రూ అయిందా, అండ్ ఇది అవుతుంది ఎక్కడ, అది వచ్చింది, ఇట్లా హోల్స్ చేస్తుంది.
అండ్ ఈ లేదు ఇట్లా కంటిన్యూస్గా ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది. అండ్ నాకు కొంచెం ల్యాగ్ చేయాలని లేదు, సారీ. ఇట్లా వన్ టైం ఇక కంటిన్యూస్ ప్రెస్ చేసినా ఏమవ్వదు, ఒకసారి ప్రెస్ చేస్తే కాకపోతే బాగానే ఉంటుంది ఇంపాక్ట్. అండ్ ఇది కూడా ఒకసారి ప్రెస్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ పైన యూజ్ చేద్దాం మన ఈ లేజర్, ఇంకా కొంచెం అన్లాక్ చేయాలి కదా. అండ్ ఫస్ట్ ఈ ఆరెంజ్ కలర్, ఫస్ట్ ఈ బీమ్ని తీసుకుందాం, హాట్ బీమ్ని. చూసారా? వెయిట్ 1 minute. మీకు నా తరఫున ప్లీజ్ ఒక చేయమండి. సారీ, ఇక్కడ బీ కొంచెం షేప్ అవుట్ అయింది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఇష్టం. అండ్ ఇంకా ఎక్స్క్లూజివ్ వీడియోస్ కావాలంటే గంటని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంటని కొట్టండి, టబ్ పెట్టి ఇట్లా కొడితే మొహం పచ్చడైపోవాలన్నమాట. ఎస్. అండ్ ఇది కూలింగ్ సింథాల్ లైన్ ఫ్రెష్ యాడ్ చేశారా, అలాంటి కూలింగ్ ఇస్తారనమాట. దానికంటే దారుణమైన కూలింగ్ అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఇది పచ్చి పులుసు అయిపోయింది కాబట్టి మనం ఇంకోసారి రీస్టార్ట్ చేద్దాం. నో హెల్ నో మ్యాన్, బ్యాటరీ 5% ఉంది. సరే కొంచెంసేపు, యా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ నేను ఎక్కడున్నా అది అయిపోయింది కదా. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. చూసారా? ఇట్లా ఒక ప్లేస్ దగ్గర చూపించగానే దాని వెనక మన బ్యాక్ సైడ్ నుంచి కూడా అదే క్రేటర్ కనపడుతుంది. హాలో చేస్తుంది. ఇంకా ఈ బాల్ని వదిలితే చాలు డిస్కో లైట్లు వస్తుంది. చూడండి, మీరే చూడండి. డిస్కో 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 డిస్కో. ఎనీవేస్, ఇది ఇందాకనే చూసారు, కాకపోతే మళ్ళీ చూపిస్తా కావాలంటే. ఇట్లా జస్ట్ అట్లా పెట్టి చూడండి. ఒక పెద్ద క్రేటర్ చేసింది, కాకపోతే యా ఇది లైట్ సేవర్ స్టార్ వార్స్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా కొంచెం పచ్చిపుల్స్ అయిపోయింది కాబట్టి, సో దీంట్లో అన్నీ వదిలేసి చూపిస్తా. ఫస్ట్ చిన్నది, దాని తర్వాత దాని సుపీరియర్, దాని తర్వాత దాని సుపీరియర్. సో చిన్నది ఇట్లా బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. ఒక బ్లాస్ట్ చేయగానే ఇట్లా రెండు సిమిలర్గానే ఉంటాయి, కాకపోతే ఇది లేజరు, ఇదేమో ఏమంటారు వస్తుంది కదా అచీవ్మెంట్స్కి ఇలా ఎక్స్పీ రాదు కాబట్టి ఏమో బ్లాస్ట్ చేస్తాయి. ఇందాక ఆడుకున్నట్టునే మదర్షిప్ కదా, మదర్షిప్ అనుకుంటారు దీన్ని. అండ్ ఈయనే ఉంటారు అనుకుంటా, పూర్తయినాయి. సో మనం చేసే డిస్టర్బెన్స్కి అవి అవసరమా? సో సారీ గైస్, వెయిట్. యా, మనం చేసే రచ్చకి అవి మధ్యలో రాకూడదని ఇంకో ప్లానెట్ ఇంకోసారి రీస్టార్ట్ చేసాం. ఇదేమో లేజర్ చుట్టూ తిరుగుతుంది ఒకసారి. అండ్ ఇది అన్లాక్ అయింది కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఏం చేస్తుందో లేజర్ షాట్స్ చేస్తుంది. ఇది మాత్రం ఒకసారి చుట్టూ తిరిగి వస్తుంది అనమాట. అసలు ఎంత తెలుస్తుందో నాకు అర్థం కాలేదు. మరి ఇదే నాయదే. ఇదే ఫైటర్ జెట్స్ అనమాట. ఒక్క స్పేస్ షిప్కి ఇంకో స్పేస్ షిప్కి పడదు అనమాట, అస్సలు పడదు. చూసారా? డిక్లైనింగ్ పాపులేషన్. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ స్పేస్ షిప్ని సెలెక్ట్ చేసుకొని వదులుతున్నాను. ఆ స్పేస్ షిప్ డిస్ట్రాయ్ అయ్యేంత వరకు భూమి మీద ఏమంటారు వేయదన్నమాట, అటాక్ చేయాలన్నమాట.
అండ్ దీంట్లో డిఫరెంట్ వేరియంట్ కూడా ఉంది, చూపిస్తాను. ఇప్పుడు దాన్ని స్మాష్ చేసిర్రు కదా, ఇప్పుడు వాళ్ళ మధ్యలో గొడవ పడుకుంటారు. కొంచెం సర్కిల్ హాఫ్ ఫినిష్ అయింది. సో ఇది జస్ట్ అనలేము, ఇదైతే కొంచెం బాగానే చేస్తుంది. ఇది చిన్నది, దీనికంటే సుపీరియర్ కాదు, ఐ మీన్ దీనికంటే సుపీరియర్ కాదు ఇది. ఎందుకని ఇది ఆల్రెడీ చూపించాను. ప్లస్ సర్లే ఇంకోసారి చూపిస్తాను. వెయిట్ ఏ మినిట్. ఏం లేదు ఇది దొరకడానికి డౌన్లోడ్ చేసుకుని సో ఈ ప్లానెట్లో దీన్ని వదిలేసిన మీకు తెలిస్తే ఏమవుతుందో. స్టార్టింగ్లో చూసుంటే ఇప్పుడు చూడకపోయినా పర్వాలేదు, ఏదో ఒక చూడండి. ఇప్పుడు మొత్తం డిస్ప్లే బ్లాక్ అండ్ వైట్ మూవీలో ఉన్నట్టు ఉంటుంది. దాని తర్వాత ఈడ నుంచి మొల్టెన్ లావా లాగా బర్న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బ్లాస్ట్ అవుతుంది, లాగ్ అవుతుంది కొంచెం లాగ్. అది కూడా నెక్స్ట్ మళ్ళీ పెరిగింది 1 minute. యా సారీ ఫర్ దాట్, సారీ నేను కూడా ఏం చేయలేదు. అండ్ ఇవి పురుగులు, జస్ట్ స్పేస్ పురుగులు ఇట్లా అటాక్ లాంచ్ చేస్తాయి, వాటి గుడికి మళ్ళీ అయ్యే పోతాయి. అది కూడా లాంచ్ చేసిన అటాక్ ఇండియా అయితే సేఫ్గానే ఉంది, మళ్ళీ పోతున్నాయి చూడండి. అసలు స్పేస్లో ఎక్కడికి పోతాయో కూడా తెలియదు. గేమ్ డిజైన్ మరి ఎవరుతుంటారు. ఈ ఏమంటారు, సెంటిపీడ్ అంటారా ఏమంటారు నాకు కూడా తెలియదు చెప్పాలంటే. 2% ఉంది. సో ఇది తొందరగా కంప్లీట్ చేస్తాం. సో ఇది డ్రిల్ చేసుకుంటా పోతుంది, మధ్యలో బొక్కలు పెట్టుకుంటా పోతుంది. అండ్ ఇది కూడా మధ్యలో నుంచి బొక్కలు పెట్టుకుంటా పోతుంది. ఎస్, దాని పవర్. అండ్ ఇదైతే ఆక్టోపస్, స్పేస్ ఆక్టోపస్ భూమిలో చీల్చి తీసుకొని పార్ట్ తీసుకొని పోతుంది. ఇంకా అయిపోయాయి. ఇంకా ఇది ఏం చేస్తుందో కూడా మర్చిపోయినా, సంథింగ్ ఏదో చేస్తుంది. లాగ్ అవుతుంది, పెద్ద క్రియేటర్ చేసి పెడుతుంది. అవును, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. అండ్ ఇది కుక్క బార్ చేస్తుంది ఫస్ట్, దాని తర్వాత ఇట్లా లేజర్ బీమ్తో ఇట్లా కాలుస్తుంది అన్నమాట. ఇదేమో కుక్క ఇట్లా చూసారుగా, బేస్బాల్ బ్యాట్తో ఇట్లా ఏమంటారు హోమ్ రన్ కొట్టినట్టు కొడుతుంది. అండ్ ఇదేమో 1 minute గ్యాస్, ఇదేమో లేజర్ షూట్ చేస్తుంది. చూడండి. వెనకాల ఉండడం కంటే పక్కన మధ్యలో క్రియేటర్ చేసిపోతుంది, అని పోతుంది. ఇప్పుడు షీల్డ్స్, ఇది చూడలేదు కదా, ఈ అటాక్స్ని ఆపుతుంది, ఆ అటాక్స్ని రిపెల్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, అవి హెడ్ ఆన్ తీసుకుంటుంది, ఎర్త్కి ఏం కాకుండా చూసుకుంటుంది. సో అవి వేస్ట్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు నచ్చితే కొంచెం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ది నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.